శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని చెరువుల సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియను ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ బి పావని, డివిజనల్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఆత్మకూరు పట్టణంలోని ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న పోలింగ్ బూత్ను వారు సందర్శించారు. పోలింగ్ బూత్లోని ఓటర్ లిస్టులను, బూత్లో ఉన్న సిబ్బందిని, ఓట్ల వివరాలను, ఎన్నిక ప్రక్రియకు ఏర్పాట్లను తెలుసుకున్నారు. అనంతరం ఇరిగేషన్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆత్మకూరు ఇరిగేషన్ డివిజన్ పరిధిలో మొత్తం 8 మండలాల్లో 93 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, 5,000 మంది ఓటర్లు ఉన్నారని, డివిజన్ పరిధిలో నేడు జరుగుతున్న సాగునీటి సంఘాల ఎన్నికలకు మొత్తం 600 మంది పోలింగ్, రెవెన్యూ పోలీస్ సిబ్బందితో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మొదట నామినేషన్ దాఖలు, అనంతరం వాటి పరిశీలన, ఎన్నికలు నిర్వహించవలసి వస్తే ఎన్నికలు నిర్వహించి సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం అన్ని పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు నడుమ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. జిల్లా రైతు సంఘాల నాయకులు లక్కు ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ సరిగా లేదని, 10 ఏళ్ల క్రితం ఉన్న ఓటర్ లిస్టునే ఎన్నికల్లో ఓట్లుగా వినియోగిస్తున్నారని, కొత్త ఓటర్లు చేర్చలేదని వారు తెలిపారు. మార్కెటింగ్ అంటే మేము ఆర్టీసీ డైరెక్టర్ ఏమన్నా మాకేంటి కానీ ఆర్టీసీ డైరెక్టర్లు ఆత్మూరు చెరువు కింద మా డైరెక్టర్ ఉండాలా. మనం ఏంది అడిగినాము, మా ఊరు డైరెక్టర్ ఇప్పుడు చెరువు పుట్టినాక ఎవడన్నాయా దాన్ని ఏమని మేము చెప్పాము.